మహబూబ్ నగర్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ర రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ముగ్గురు పోటీ చేస్తున్నారు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పేరుకి వంశీచంద్ర రెడ్డి అయినా కానీ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఎన్నికల బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తున్నాయి. కానీ అక్కడ బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణ బలమైన అభ్యర్థి కావటం, ఆమె హోరాహోరీగా యుద్ధం చేయటం, ఆమెకంటూ ప్రత్యేకంగా గ్రౌండ్లో బలంగా ఉండటం, ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది. బట్ అక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వంశీచంద్ర రెడ్డిని రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. బట్ వంశీచంద్ర కూడా అదే స్థాయిలో ఫైట్ చేస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా ఉంది. ఫైట్గానే ఈ ప్రస్తుతానికి కాన్స్టిట్యున్సీని చూడాలి. స్వల్ప ఎడ్జి మరి కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అందుట్లో చూడాల్సినటువంటి అంశం. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చల్లా వంశీచంద్ర రెడ్డికి 1,93,000 ఓట్లు వచ్చాయి, డీకే అరుణకి 3,33,000 ఓట్లు వచ్చాయి, మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ 4,11,000 వచ్చాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఓట్లు ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా బీజేపీకి ఎక్కువ వస్తాయా అన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మాత్రం ఎక్కువ 7 కాంగ్రెస్ పార్టీ గెలిచారు కాబట్టి ఎడ్జి ఆ రకంగా చూసినప్పుడు ఎడ్జి ఉండేటువంటి అవకాశం ఉంది.